హోటల్ శంకర్ విలాస్ ఎలా ఉంటుందో గుంటూరులో ఎంతో పేరు ప్రఖ్యాతిగాంచిన హోటల్ అన్నమాట. అలాగే ఉంటుందండి ఇక్కడ. శంకర్ విలాస్ హోటల్ మనం తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి ఇక్కడ. బాగుందండి, ఎంజాయ్ చేయండి. ఫ్లేవర్ రైస్ రోజుకు ఒక ఫ్లేవర్ రైస్ పెడతారు. ఉంటుందమ్మా, స్వీట్ కూడా ఉంటుంది. అప్పుడు అలాంటివి ఉంటాయి, అప్పడాలు, వడియాలు. గుత్తంకాయ, సాంబార్, పప్పు. తింటే ఇలాంటి టిఫిన్స్, ఇలాంటి హోటల్స్ నుంచి అందరికీ నా నమస్సులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిసారిగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి. అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వంశీకృష్ణ డీలక్స్ మెస్ అండ్ టిఫిన్స్ అనమాట అండి. జేకేసీ కాలేజీ రోడ్డు, గుంటూరు అనమాట అండి. ఇక శంకర్ విలాస్ హోటల్ తలపించేలా ఉంటుందన్నమాట. నిన్నటి వీడియోలో నేను టిఫిన్ చేసేది, అలాగే టిఫిన్స్ అన్ని ప్రత్యేకతలన్నీ మీకు అప్లోడ్ చేశానండి నిన్నటి వీడియోలో. ఇక ఈ రోజుటి వీడియోలో వచ్చేసేసి మెస్ గురించి, ఆహార పదార్థాల గురించి, భోజనశాల గురించి, అలాగే అన్ని విషయాలతోటి మీ ముందుకు వచ్చేసానండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ఇక్కడ మధ్యాహ్నం మీల్స్ కూడా ఉన్నదండి, భోజనం కూడా ఉన్నదన్నమాట. వసతి, ఉదయం టిఫిన్స్, మధ్యాహ్నం భోజనం, సాయంకాలం మళ్ళీ టిఫిన్స్ అనమాట. నిర్విరామంగా ఉంటాయి అనమాట రోజు మొత్తం మీద కూడాను. చూసాం కదా టిఫిన్స్ ఎంత చక్కగా ఉన్నాయో. బాగా వచ్చేసి పదార్థాలన్నీ గుమగుమలు ఆడిపోతాయి అనమాట. ఎంతో రుచిగా, కమ్మగా బాగా తయారు చేస్తారనమాట. మన హోటల్ శంకర్ విలాస్ ఎలా ఉంటుందో గుంటూరులో ఎంతో పేరు ప్రఖ్యాతిగాంచిన హోటల్ అనమాట. అలాగే ఉంటుందండి ఇక్కడ. సిట్టింగ్ మనం కూర్చొని భోజనం చేసేటప్పుడు సప్లైర్స్ చక్కగా సప్లై చేస్తారనమాట. వచ్చేసి మొత్తం కూడా సప్లైర్స్ అంతా కూడా మనకి ఏది కావాలంటే అది సప్లై చేస్తారు. సిట్టింగ్ కూడా ఉన్నది, భోజనం, టిఫిన్స్, అలాగే అన్ని పదార్థాలు అనమాట అండి. ఇదిగోండి ఒక్కసారి ఇక్కడ చూడండి. ఇదిగోండి సాంబారు గుమగుమలాడుతూ, అలాగే తోటకూర పప్పు అండి, చూసారా ఎలా ఉందో. అలాగే రసం అండి, రసం. ఇది క్యారెట్ ఫ్రై అనమాట. ఇది ఆలూ ఫ్రై, బంగాళదుంప వేపుడు అనమాట అండి. ఇది వచ్చి కోడిగుడ్లు అండి, కోడిగుడ్డు కూర అనమాట, టమాటా కోడిగుడ్డు కూర. ఇది గుత్తొంకాయ కూర అనమాట. మసాలా ఈ ఎగ్స్ అక్కడ బాయిల్ చేసి పెట్టారు, వాటిలో వేస్తారనమాట కోడిగుడ్డు ఎగ్ కూర. చూసాం కదండి మధ్యాహ్నం మీల్స్ ఎంతో రుచిగా, కమ్మగా, అమృతంలా తయారు చేస్తారనమాట. అద్భుతం అనమాట. ఒక్కసారి తప్పకుండా విజిట్ చేయండి. వంశీకృష్ణ టిఫిన్స్ అండ్ మీల్స్ అనమాట అండి. మన జేకేసీ కాలేజీ రోడ్డు, గుంటూరేనండి. ఓకేనా? పెద్ద పెద్ద అక్షరాలతో బాగా కనిపిస్తూ ఉంటుంది. మన శంకర్ విలాస్ హోటల్ ప్రత్యేకతను కాంచి ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. సప్లైర్స్ కానీ, అలాగే చేసే విధానం కానీ, వర్కర్స్ కానీ చాలా బాగా విజిట్ చేసే విధానం కానీ చాలా బాగుంటుంది. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. ఒక్కసారి కనుక ఈ రుచిని, కమ్మదనాన్ని ఆస్వాదించారంటే మాత్రం ఆహా ఏమి రుచి అని చెప్పేసి అనుకుంటారు. ఇవాళ భోజనం ఇంతైన వంటకం, బియ్యాల వారి విందు అని చెప్పి పాట పాడుకోవాల్సిందే. అంత కమ్మగా, రుచిగా, కమ్మగా బాగుంది. ఓకేనా? చూసాం కదా ఈ రుచున్న అద్భుతాలను. మధ్యాహ్నం భోజనంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి అనమాట. వాళ్ళు తోటకూర పప్పు ఉందనుకోండి, రేపు టమాటా పప్పు, ఇంకొక పప్పు రకాలు, సాంబార్ డైలీ. ఫ్రైలు కూడా మారుతూ ఉంటాయి, చేంజ్ అవుతూ ఉంటాయి. రోజుకొక ఫ్రైలు అలా ఉంటాయి. రసం ఎల్లప్పుడూ ఉంటుంది కదా. ఇక చట్నీ కూడా అక్కడ తయారు చేసి పెట్టారు. చట్నీ కూడా చూద్దాం. ఓకేనా? ఇదిగోండి ఇప్పుడే దొండకాయ ఫ్రై అయిపోయిందా నాన్న? ఓకే ఓకే. ఇవి కాకరకాయ వేపుడు తయారు చేస్తారా? కాకరకాయ ఫ్రై తయారు చేస్తారు. ఓకే. ఇదిగోండి దొండకాయ ఫ్రై తయారు చేసేసారు. గుమగుమలాడుతుంది. చూసారా చక్కగా విందు భోజనంలో ఉన్నట్లా ఉంటాయండి ప్రతిరోజు కూడా ఇక్కడ. ఓహో, టమాటా క్యాలీఫ్లవర్ కర్రీ ఎంత రుచిగా, మంచి సువాసన వస్తుంది. చూసారా ఎంత మంచి సువాసన వస్తుందో. బాగా చక్కగా తయారు చేస్తున్నారండి. అమ్మ ఇంట్లో మనకి ఎలా తయారు చేస్తుందో అలాగే తయారు చేస్తున్నారు. బాగుంది. చూస్తుంటే
చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. ప్రతిరోజు మన ఇంట్లో విందు భోజనం లాగే ఉంటుందండి ఈ వంశీకృష్ణ మెస్లో భోజనంలో. అవునా? ప్రతిరోజు పండగేనమాట. చాలా టేస్ట్గా రుచిగా బాగుంటాయి. ఉదయం 11:30కే స్టార్ట్ అవుతుంది భోజనం అనేది. ఓకే ఓకే, అన్ని రకాల పదార్థాలు. మరి ఫ్రైస్ రోజు చేంజ్ అవుతూ ఉంటాయి? చేంజ్, రోజుకోటి మారుతూ ఉంటుంది. ఓకే నాన్న, ఓకే, థ్యాంక్స్ అమ్మ. చూశారు కదా ఇవన్నీ పదార్థాలన్నీ ఇలా. రోజుకు ఒక ఫ్లేవర్ రైస్ పెడతారు విస్తర మీద. అలాగే అలా పెడతారు. స్వీట్ కూడా ఉంటుందమ్మా? స్వీట్ కూడా ఉంటుంది. అప్పుడు అలాంటివి ఉంటాయా? అప్పడాలు, వడియాలు. ఓకే ఓకే, సూపర్ అన్నమాట. సాంబారు, పప్పు, రసం, కొడుకుడు, క్యారెట్ ఎగ్గులు, టమాటా క్యాలీఫ్లవర్. ఓకే, దొండకాయ ఫ్రై. అన్నీ సూపర్ అమ్మా, బాగా తయారు చేస్తున్నారు. ఓకే ఓకే ఓకే, థ్యాంక్స్ నాన్న. బాగా అమృతాన్ని చిందిస్తున్నారు మీ చేతులతోటి. కస్టమర్లందరికీ ఇష్టంగా కష్టపడుతూ పెడుతున్నారు అనమాట, ప్రేమతోటి అందిస్తున్నారు. ఓకే, థ్యాంక్స్. ఇదిగోండి, ఇలా ఉంటుందన్నమాట సపరేట్గా రూమ్ అనేది. చక్కగా ఫ్యామిలీ వచ్చినా సరే, అలాగే ఫ్రెండ్స్ వచ్చినా సరే ఈ విధంగా కూర్చొని తినే వెసులుబాటు అన్నదన్నమాట అండి. ఇదేమో మళ్ళా ఇక్కడ సపరేట్గా హాల్. ఏమి కర్రీస్ చెప్పమ్మా, ఇవేమేమి కూరలో చెప్పమ్మా. ఇది క్యారెట్ ఫ్రై మేడం. ఇది క్యారెట్ ఫ్రై. ఓకే. ఎగ్ కర్రీ. ఓకే. దొండకాయ పచ్చడి. ఓకే. దొండకాయ వేపుడు. ఓకే. ఫ్రై. గుత్తొంకాయ కూర. గుత్తొంకాయ. ఓకే. క్యాలీఫ్లవర్. ఓకే. ఆలు, బంగాళదుంప ఫ్రై. ఓకే. తోటకూర పప్పు, అది రసం, ఇది సాంబార్. ఓకే, చూసారండి, గుమగుమలాడుతున్నాయి, మంచి సువాసన మీద చల్లుతుంది. ఈ ఏరియా మొత్తం కూడా ఇక్కడికి వస్తారండి ఈ రుచుల కమ్మదనాలను ఆస్వాదించడానికి. ఎంత కమ్మగా ఉందో చూసారా. ఒక్కొక్కటి ఒక్కొక్క రుచి ఇస్తుంది. ఇక్కడైతే సాంబార్ పార్సిల్స్ కడుతున్నారండి భోజనానికి. ఓకే ఓకే ఓకే, సాంబార్ పార్సిల్స్ కడుతున్నారు. అక్కడ పప్పు కూరలో అవి పార్సిల్స్ కడుతున్నారండి. ఇదిగోండి, వంశీకృష్ణ టిఫిన్స్లో ఈ విధంగా ఉన్నాయన్నమాట. గారె, మైసూర్ బజ్జి, ఇడ్లీ, పునుగు, 2 చట్నీలు, అలాగే సాంబార్ తోటి టేస్ట్ చేసి ఎలా ఉన్నదో చెప్పండి. మన సప్లైర్స్ వచ్చేసి చక్కగా మనం కూర్చున్నాం కదా, అన్ని సప్లై చేస్తూ ఉంటారు. శంకర్ టైప్లోనే ఉందండి. మనం కూర్చొని సిట్టింగ్ ఉందండి. కూర్చుంటే వాళ్ళు వస్తారు, ఏం కావాలి అడుగుతారు, ఆర్డర్ తీసుకొని పోయి మనకి సప్లై చేస్తారండి.
అవును. నో ప్రాబ్లం. కూలింగ్ వాటర్ ఏల్స్ ఏడు అన్నీ ఉన్నాయండి. ఓకే. రైస్ కూడా మనం భోజనానికి మంచి రైస్ వాడుతున్నారండి. బియ్యం కూడా, కూరలు కూడా చూసాం కదా ఎంత బాగున్నాయో. టిఫిన్ సెక్షన్లోకి వద్దామండి. అల్లపు చట్నీ, పల్లీ చట్నీ. ముందు ఇడ్లీ టేస్ట్ చేశారు. ఎలా ఉంది ఇడ్లీ? మృదువుగా మెత్తగా ఉందా? దూదులు ఉన్నట్టు మెత్తగా ఉందండి. మన ఇంట్లో తయారు చేసుకున్న పదార్థాలేనండి. మొత్తం కూడా మన పదార్థాలు ఎలా ఉంటాయి అంత రుచిగా కమ్మగా అమృతమేనండి. ఇక్కడ అమృతాన్ని వాళ్ళకి పోస్తారనమాట. అల్లం చట్నీ, పల్లీ చట్నీ అండి. ఇంకా సాంబార్ కూడా ఉంది. ఓకే ఓకే, బాగుంది. సాంబార్ ఎలా ఉంది? సాంబార్ హైలైట్. సాంబార్ ఇష్టం అండి నాకు. సాంబార్ బాగా ఇష్టం మా వారికి. సాంబార్ ఇంత ఇష్టం అంటే అవును, సాంబార్ తోటే ఎంజాయ్ చేస్తారండి. ముందు మెయిన్ అసలుకి ఏ కూరల కన్నా కూడా సాంబార్తో లైక్ చేస్తారు బాగా. గారె కూడా మనం ఇంట్లో తయారు చేసుకున్నట్లుగానే ఉన్నదండి. బాగా చక్కగా ఫ్లేవర్ తోటి, మంచి ఫ్లేవర్ తోటి కరకరలాడుతుంది. ప్లస్ లోపల కూడా మెత్తగా దూదిలాగా ఉంది. మొత్తగా ఉడికిపోయింది. అవునవును, అల్లం చట్నీ కానీ పల్లి చట్నీ హైలైట్ అండి. హైలైట్. హోమ్ మేడ్. నంచుకొని ఒక స్పూన్ సాంబార్ పోసుకునే దాంట్లో మధురాను. బాగుంది. ఓకే. పునుగు సైజు కూడా పెద్ద పెద్ద సైజులు. నూనె అంటే చేతి కావట్లేదండి. నూనె మాత్రం అంటుకోవట్లేదు అస్సలకి. కరకరలాడుతూ బాగుంది. నీటి తోటే సూపర్. సౌండ్ వస్తుందండి. కరకరలాడుతుంది. అవునవును, క్రంచీగా కరకరలాడుతుంది. మళ్ళీ మెత్తగా ఉన్నది. టేస్ట్ బాగుంది. టేస్ట్ బాగుంది. ఆ పదార్థాలన్నీ మీరు చూపించారు కదండి. అల్లము, పచ్చిమిరకాయలు తరుగు అంతా కూడాను. అలాగే మైసూర్ బజ్జీ అసలుకి ఎంత ఉందో చూడండి. పెద్ద సైజులు మాత్రం తక్కువ, రాజీ పడే పనే లేదు. మైసూర్ బోండా అండి, మైసూర్ బజ్జీ అండి. అవును, బాగుంది. బాగా ఉడికిందా? మెత్తగా ఉడికిపోయి బాగుంది. ఓకే. ఏ ఐటమ్స్ కానీ చట్నీలు కానీ నెంబర్ 1 ఉన్నాయి. అవును, రాజీ పడకుండా సక్సెస్ చేసి పెడుతున్నారండి. అవును, మనం కూర్చోలేము, వచ్చి ఫ్యాన్ వేసుకొని. అవును, ఇంకా వాళ్ళే తెచ్చిస్తారు. మనకి ఏం కావాలి ఐటమ్స్ ఆర్డర్ తెచ్చి పెడతారండి. కూర్చొని తింటారండి. ఎంజాయ్ చేయండి. సాంబార్ ముందు సాంబార్ లైక్ చేయండి. సాంబార్ తాగుతారండి అసలుకి మా వారు. అంత ఇష్టం అనమాట చట్నీల కన్నా కూడా. ముక్కలు కానీ కూరలు అన్నీ కూడా బాగా, ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా చాలా బాగున్నాయి. క్యారెట్ కానీ అలాగే అన్నీ కూడా. టిఫిన్ ఎంజాయ్ చేస్తున్నారు. మీల్స్ మాత్రం సూపర్, గుమగుమలాడిపోతున్నాయి మీల్స్ కూడా. కూరలన్నీ కూడా బాగున్నాయి. ఎంజాయ్ చేయండి. అయితే అండి పూరి కర్రీ, పూరి సైజ్ చూసారు ఎంత ఉందో. ప్లేట్ అండి. ప్లేట్కి అరిటాకు వేసి చక్కగా బౌల్కి కర్రీ పెట్టేసి మనకు వచ్చి ఇచ్చేయండి. ప్లేట్ అంత ఉందండి పూరి. అవును, అలా తుంచుకోగానే తునుగుతుంది. బాగా వేడి వేడి. గోధుమ పిండి కూడా మంచిది వాడతారండి, ఆశీర్వాదు. కర్రీ కూడా క్యారెట్ ఏం చేశారండి, అన్నీ వేసారు. అలా ఉంది, బాగుంది. టేస్ట్ అదుర్సు. అసలు అదుర్సు కంటే ఇంకా పదవి ఏముంది, హైలైట్ అదే పదం. కర్రీస్ కానీ పూరి కానీ నోట్లో పెట్టుకుంటే ఇంకేమి వెన్నపూసల కరిగిపోతున్నాయండి ప్రతి బాగుంది. అట్లా తుంచుకుంటే వస్తుంది చక్కగా. కూర కూడా బౌల్కి చక్కగా నిండుగా తెచ్చారు. మళ్ళీ ఇవి కూడా తెచ్చి ఇక్కడ పెట్టేశారు. చట్నీ నన్ను కర్రీ మన ఇష్టమైన. బాగుంది.
రేట్స్ చాలా రీజనబుల్ రేట్స్ అండి. అలాగే క్వాలిటీ మాత్రం రాజీ పడే పనే లేదు, క్వాలిటీ బాగుంటుంది. శంకర విలాస్ హోటల్లో మనం తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి ఇక్కడ. బాగుందండి, ఎంజాయ్ చేయండి. ఆ, జేకేఎస్ కాలేజ్ రోడ్ అండి, ఆ, గుంటూరు గుంటూరు అండి. హాయ్ కూర్చొని ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ కరెక్టా? చేయండి. అవును. బాగుంది. ఈ రకాల పదార్థాలు అమృతమేనండి. మన ఇంట్లో ఫంక్షన్స్కి మనం ఇంట్లో ఒక 10-50 మందికి ఎలా తయారు చేసుకుంటాము, మన ఆడవాళ్ళమంతా కలిసి అత్తయ్య ఒకటి, అమ్మ ఒకటి, అమ్మమ్మ ఒకటి, మన ఆడపడుచులు, మనము అన్నీ ఎలా తయారు చేసుకుంటాం, ఒక్కొక్కటి ఒక్కొక్క పదార్థం తయారు చేసుకుంటాం. ఒక పచ్చడి అయితే, ఒక కూర అయితే, ఒక సాంబార్ అయితే మాత్రం, ఒక గుజ్జు కర్రీ అని, ఈ విధంగా రకరకాల పదార్థాలు, స్వీట్ హాట్ మనం ఎలా తయారు చేసుకుంటాం మన ఇంట్లో అలాగే ఉంటాయండి ప్రతి పదార్థం కూడా. ఇక్కడ వంశీకృష్ణ డీలక్స్ మెస్ అండ్ టిఫిన్స్ అనమాట. సూపర్ అండి, అమృతమే అనమాట. రేట్స్ కానీ చాలా రీజనబుల్ రేట్స్ అండి. క్వాలిటీ మాత్రం రాజీ పడే పనే లేదు, క్వాలిటీ సూపర్ అనమాట. మన ఇంట్లో మనం స్వహస్తాలతో ఎలా తయారు చేసుకుంటాం అలాగే ఉంటుంది. శంకర విలాస్ హోటల్ ఎలా ఉంటుందో రుచులకి క్వాలిటీకి అలాగే ఉంటుందండి. నాకు అలాగే ఉంటుంది. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి, ఓకేనా. జేకేసీ కాలేజీ రోడ్ అనమాట, గుంటూరు అనమాట. వంశీకృష్ణ డీలక్స్ మెస్ అండి. టిఫిన్స్ ఉదయం టిఫిన్స్, సాయంకాలం టిఫిన్స్, మధ్యాహ్నం భోజనం అమృతమే, ఓకేనా. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. అంటే ఈ రోజుకి వీడియోకి ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోలోనే మరో మంచి వీడియో ముందు